వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపునకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫామ్ ఉన్న సర్వీసెస్కు 2 ఏళ్ల వయోపరిమితి పెంచగా, యూనిఫామ్ లేని ఉద్యోగాలకు వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వయోపరిమితి కొద్ది నెలలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాబోయే సెప్టెంబర్ 30 లోపు జరిగే అన్ని పరీక్షలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తించనుంది అని తెలిపింది. అనంతరం జరిగే నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తించవు అని ప్రభుత్వం తెలిపింది. త్వరలో రాష్ట్రంలో మెగా డిఎస్సీతో పాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి సందర్భంలో వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. లేత నీలి రంగులో కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలుండే విధంగా రేషన్ కార్డు నమూనాను ఖరారు చేశారు. రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రేషన్ కార్డులు పొందిన వారికి కూడా కొత్త కార్డులు అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ కొత్త నమూనా రేషన్ కార్డులు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరించారు. ఇప్పటి వరకు 13 లక్షల వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్ మార్పునకు సుమారు 24 లక్షల దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే చాలా మంది పాత కార్డులో పేర్లు తొలగించకుండా కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో కొత్త కార్డుల మంజూరు సమస్యగా మారిందని పౌర సరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ముందుగా వారి పాత రేషన్ కార్డులో పేరు తొలగించుకోవాలని సూచించారు. ఆ తర్వాత మీ సేవ కేంద్రంలో కొత్త వాటికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఒక ఆధార్ నెంబర్కు అనుసంధానమైన మరో కార్డుకు దరఖాస్తు చేసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. కొత్త వివాహమైన మహిళలు తమ పుట్టింటి రేషన్ కార్డులో ఉన్న పేర్లు తొలగించుకొని అత్తింటి వద్ద నూతన కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా బలపరచాలని నిర్ణయించింది. మహిళా సంఘాలచే కొనుగోలు చేసిన బస్సులకు టీజీఎస్ఆర్టీసీ ప్రతి నెల అద్దె చెల్లిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకరులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయనుంది ప్రభుత్వం. ఈ బస్సులకు ప్రతి నెల టీజీఎస్ఆర్టీసీ అద్దె చెల్లిస్తుంది. విడతల వారీగా మహిళా సంఘాల వద్ద బస్సులను ఆర్టీసీ అద్దెకి తీసుకోనుంది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యల నుంచి 150 అద్దె బస్సులను ఆర్టీసీ తీసుకోనుంది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యల వద్ద 450 బస్సులను విడతల వారీగా ఆర్టీసీ అద్దెకి తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసిన అద్దె బస్సులకు ప్రతి నెల ఒక్కో బస్సుకు టీజీఎస్ఆర్టీసీ 77,220 రూపాయల అద్దె చెల్లించనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనుంది. దీంతో దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడపనున్నాయని ఆర్టీసీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాలో త్వరలో డబ్బులు జమ చేయనుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు సన్న ధాన్యంకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్న వడ్లను కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాలలో సన్న ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించింది. అయితే కొంతమందికి బోనస్ డబ్బులు ఖాతాలో పడలేదు. వానాకాలం విక్రయించిన ధాన్యంకే బోనస్ రాలేదని, యాసంగి పంటలు కోతకు వచ్చారని రైతులు పేర్కొంటున్నారు. ఒక సీజన్ ముగిసే వరకు కూడా బోనస్ డబ్బులు ఖాతాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం త్వరలో బోనస్ బకాయిలున్న రైతులకు ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొంటున్నారు. అయితే బోనస్ రైతుల ఖాతాలో జమ కావడానికి ఎంత గడువు పడుతుంది
జరుగుతుందనేది తెలియటం లేదు. వ్యవసాయ అధికారులు మాత్రం త్వరలో బోనస్ రైతుల ఖాతాలో జమ అవుతుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక ఇప్పటికే రంజాన్ పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో అన్ని స్కూల్స్ ఒంటిపూట బడులు పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ ఎండలు తీవ్రంగా నానాటికి పెరుగుతోంది. మార్చి ప్రారంభం ముందు నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. అధికారిక ప్రకటన వస్తే ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకే తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈసారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణ కంటే అధికంగా ఉంటుందని, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు వీలైనంత త్వరగా ప్రారంభించారనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంది.